అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్పిఎఫ్ ఎస్ఐ 13th December ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి a⁻m డివైడెడ్ బై a⁻n ఫామ్లో ఉంది కదా. ఈ వాల్యూని మనం a⁻m-n చేసుకుంటే a⁻5లో నుంచి a⁻−8. 5 - 8 అంటే -3 కదా. సో మనకి ఇక్కడ a⁻−3 అనేది ఫస్ట్ వాల్యూ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇక్కడ a⁻−3 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ అమాంగ్ దీస్. సో ఇక్కడ మనకి స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్కి డిఫరెన్స్ అనేది ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 4/9. 4/9 అంటే 4 ones, 4 2s 8 కదా, రిమైనింగ్ 1, అగైన్ 4 2s 8. సో మనకి 2.2 సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 3/7 అని ఉంది. 3/7 అంటే 3 ones, 3 2s 6, క్యారీ 1. సో 3 3s 9. ఇక్కడ మనకి 2.3 సమ్ వాల్యూ. నెక్స్ట్ 31/37. 31 ones is 37. సో 31. సో ఇక్కడ మనకి రిమైనింగ్ 6 ఉంటుంది. సో 1.0 యాడ్ చేస్తే 31 ones is అగైన్ 31, 1.1 వస్తుంది. నెక్స్ట్ 12/20. 12 ones 12, అగైన్ 12 ones is 12, రిమైనింగ్ 8 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 12 6 is 72. సో మనకి ఇక్కడ చూస్తే లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్కి డిఫరెన్స్ కావాలన్నారు. సో లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏదైంది, స్మాలెస్ట్ డినామినేటర్. ఈ వాల్యూస్ అన్ని డినామినేటర్లో ఉంటాయి కదా. సో మనకి స్మాలెస్ట్ డినామినేటర్ ఏదైతే ఉంటుందో అది లార్జెస్ట్ ఫ్రాక్షన్. సో 31/37 అనేది లార్జెస్ట్. స్మాలెస్ట్ అంటే హయ్యెస్ట్ ఉండాలి మనకి ఇక్కడ డినామినేటర్లో. సో 2.3 అనేది హయ్యెస్ట్ వాల్యూ కాబట్టి 3/7 అనేది మనకి స్మాలెస్ట్ అవుతుంది. సో 31/37లో నుంచి 3/7ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు 37 × 7 చేస్తే 7 7s is 49. సో 7 3s 21 + 4 అంటే 25. 259 అనేది మనకి ఎల్సిఎం వచ్చింది. డివైడెడ్ బై 31 × 7. 7 3s 21 అండ్ 7 × 1 is 7. మైనస్ ఆఫ్ 3 7s 21, 3 3s 9 + 2, దట్ ఈస్ 11, 111. సో 217లో నుంచి మనం 111ని మైనస్ చేస్తే 106 వస్తుంది. 106 డివైడెడ్ బై 259. 106 డివైడెడ్ బై 259 ఆప్షన్ సిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, ఇఫ్ ద యావరేజ్ ఆఫ్ 3 consecutive ఈవెన్ నంబర్స్ ఈస్ 42, ఫైండ్ ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఆఫ్ దీస్ నంబర్స్. సో మనకి 3 consecutive ఈవెన్ నంబర్స్ యావరేజ్ 42 అని ఇచ్చారు. మనని సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ది ఫైండ్ అవుట్ చేయమన్నారు. 3 consecutive ఈవెన్ నంబర్స్ ఇలా ఉన్నాయని తీసుకుందాం. యావరేజ్ అనేది ఏమైందంటే ఏదైతే మిడిల్లో ఉంటుందో అదే మన యావరేజ్. సో ఇక్కడ మనకి 42 యావరేజ్ ఇచ్చారు కాబట్టి 42 మిడిల్లో ఉంది అని అనుకుంటే ఈవెన్ నంబర్స్ అన్నారు కదా. సో 42 బిఫోర్ మనకి 41 వస్తుంది. 41 అనేది ఆడ్ అయింది కాబట్టి 40 ఈజ్ నెక్స్ట్ ఈవెన్ నంబర్. 42 తర్వాత నెక్స్ట్ వచ్చే ఈవెన్ నంబర్ మనకి 44 అయితే. సో ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అన్నారు అంటే 40 + 44 చేస్తే 84 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, మానవ్స్ యావరేజ్ ఎర్నింగ్ పర్ మంత్ ఇన్ ద ఫస్ట్ 3 months ఆఫ్ ద ఇయర్ వాస్ 41,944 rupees. In April, his earning was 50% more than the average earning in the first 3 months. If his average earning per month for the whole year is 63,849 rupees, then what will be Manav's average earning per month from May to December? సో ఇక్కడ మానవ్స్ ఫస్ట్ 3 months యావరేజ్ ఇచ్చారు 41,944 rupees అని. ఏప్రిల్లో అతను ఈ యావరేజ్ కన్నా 50% ఎక్కువ ఎర్న్ చేశారు. సో ఇప్పుడు మనకేమో టోటల్ 12 months యావరేజ్ ఇచ్చారు 63,849 అని. మే టు డిసెంబర్ అంటే 8 months యావరేజ్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 3 months యావరేజ్ ఎంత ఉంది, 41,944 rupees ఉంది. ఏప్రిల్లో అతను ఈ యావరేజ్ కన్నా 50% ఎక్కువ ఎర్న్ చేశారు. 50% అంటే టోటల్ 100% అనుకుంటే ఇందులో 50% ఎంత ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 41944లో 50% అంటే ఇందులో హాఫ్ వాల్యూ ఎంత చూస్తే 2 ones, 2 2s 4, 2 9s 18, 2 7s 14, 2 2s 4. సో ఇక్కడ మనకి 20972 అనేది హాఫ్ వాల్యూ. ఇందులో హాఫ్ వాల్యూ వచ్చింది. ఇంత వాల్యూ అతను ఎక్కువ ఎర్న్ చేశారు. సో ఇక్కడ ఈ ఎక్కువ ఎర్న్ చేసిన వాల్యూ మనము ఈక్వల్గా ఇక్కడ 3 months అండ్ ఇది ఒక 1 month కదా అంటే 4 monthsకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే సో డివైడ్ బై
4 చేయాలి. సో 4 1s 4 5s 20, 4 2s 8, 4 4s 16, 4 3s 12. సో ఇక్కడ మనకి 5243 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 5243 రూపీస్ని మనం యావరేజ్కి యాడ్ చేస్తే 5243 రూపీస్ని యావరేజ్కి యాడ్ చేస్తే 4 + 3 is 7, 4 + 4 8, 9 + 2 11, 5 + 2 7 అండ్ ఈ 4 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే 47,187 రూపీస్ అనేది మనకి 4 months యావరేజ్ వస్తుంది. 4 months యావరేజ్ ఈస్ 47,187. 47,187 అనేది 4 months యావరేజ్. మనకు కావాల్సింది 8 months యావరేజ్ ఎంత అని చెప్పి మనకి ఇక్కడ టోటల్ 12 months యావరేజ్ ఇచ్చారు 63,849 అని చెప్పి. సో ఇప్పుడు మనం 63,000లో నుంచి ఈ 47ని సబ్ట్రాక్ట్ చేస్తే 9లో నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 2. సో ఇక్కడ 14లో నుంచి 8 మైనస్ చేస్తే 6. సిమిలర్గా ఇక్కడ 6 అగైన్ 6 ఆ తర్వాత 1. సో 1,662 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 4 1s 4 2s 1:2 రేషియోలో ఉంది కదా, అంటే ఇక్కడ 2 units అనేది మనకి 1,662 అయితే 1 unit ఎంత వస్తుంది 2 8 16, 2 3 6, 2 3 6, 2 1s is 1. సో 8,331 వస్తుంది 1 unit అంటే. ఈ వాల్యూ మనము 63,000కి యాడ్ చేస్తే ఇక్కడ మనకి 9 + 1 0, 3 + 4 7 + 1 is 8, 8 + 3 11, అగైన్ 3 + 3 అండ్ 1. సో ఇక్కడ మనకి 2 and 7 72180 వస్తుంది. అంటే 72,180 అనేది మనకి 8 months యావరేజ్ అనమాట. 72,180. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 25% of a number is added to 66, then the result is the same number. 80% of the same number is. సో ఇక్కడ మనము చూడండి 25% ఆఫ్ ఒక నంబర్ని 66కి యాడ్ చేస్తే మనకి సేమ్ రిజల్ట్ వస్తుంది, అంటే ఆ నంబరే వస్తుంది. 25% ఆఫ్ ఒక నంబర్ని 66కి యాడ్ చేస్తే సేమ్ నెంబర్ వస్తుంది, అంటే ఈ వాల్యూ 25% అయితే ఈ 66 ఎంత అయింది 75% అయింది కదా. అప్పుడు ఈ 25% 75% యాడ్ చేస్తే మనకి సేమ్ నెంబర్ అంటే 100% వస్తుంది. సో ఇక్కడ 66 అనేది మనకి 75%కి ఈక్వల్ అయితే 100% ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 25 3s 25 4s 3 1s 3 2 6 అగైన్ 3 2 6 22 × 4 అంటే 88. 88 అనేది మనకి ఒరిజినల్ నెంబర్. సో ఈ 88లో 80% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇంటూ 80 డివైడెడ్ బై 100. ఈ 0 క్యాన్సిల్. 8 8s is 64. అగైన్ 8 8s is 64. 64 + 6 చేస్తే 70 వస్తుంది. ఇక్కడ డివైడ్ బై 10 ఉంది కాబట్టి 70.4 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. నెక్స్ట్, 3 partners invested in business in the ratio 8:4:6. They invested their capitals for 10 months, 4 months and 12 months respectively. What was the ratio of their profits? సో ఇక్కడ 3 partners బిజినెస్లో 8:4:6 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఇన్వెస్ట్ చేసిన టైం పీరియడ్ ఇక్కడ మనకి 10 months, 4 months, 12 months అని ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇంటూ టైం పీరియడ్ అనమాట. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ 8:4:6 కదా. ఈ 8 units అనేది మనకి 10 months దాకా ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ 4 units ఏమో 4 months, 6 units ఏమో 12 months. ఇప్పుడు 4 2s 8, 4 1s 4 3s 12, అగైన్ 2 5s 10, 2 2s 4, 2 3s 6. ఇప్పుడు 2 × 5 అంటే 10, 2 × 1 అంటే 2, 3 × 3 అంటే 9. 10:2:9 is profit ratio. Option B is our answer. Next, a man walks to a viewpoint and returns to the starting point by his car maintaining constant speed and thus takes a total time of 6 hours 15 minutes. He would have gained 2 hours by driving both ways. How long would it have taken for him to walk both ways with same walking speed? సో ఒక పర్సన్ ఒక వ్యూ పాయింట్ చూడటానికి వెళ్ళేటప్పుడు బై వాక్ వెళ్ళి వచ్చేటప్పుడు కార్లో వస్తే అతనికి టోటల్ 6 hours 15 minutes టైం పట్టింది. సో సేమ్ వ్యూ పాయింట్కి ఒకవేళ అతను వెళ్ళటం రావటం కార్లోనే అయి ఉన్నట్టే 2 hours గెయిన్ చేసి ఉండేవాడు, అంటే ఈ టైంలో 2 hours లెస్ అయి ఉండేది అతనికి.
ఇప్పుడు మనల్ని అడుగుతుంది వెళ్ళటం రావటం బై వాకే అయితే ఎంత టైం తీసుకుంటారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ బై వాక్ వెళ్ళి కార్లో రిటర్న్ అవుతారు కదా. సో ఇక్కడ టైం తీసుకుంది 6 hours 15 minutes. నెక్స్ట్ వెళ్ళటం రావటం అంటే 2 way 2 times కార్ అయితే 2 hours గెయిన్ చేసేవాళ్ళు. అంటే ఇందులో 2 hours మైనస్ చేస్తే మనకి రిమైనింగ్ ఎంత వస్తుంది? 4 hours 15 minutes. మనకు కావాల్సింది 2 times వాక్ వెళ్ళటం రావటం అంటే 2W అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఈక్వేషన్కి మనం ఇంటూ 2 చేస్తే 2 times ఆఫ్ వాక్ ప్లస్ 2 times ఆఫ్ కార్ ఈజ్ ఈక్వల్ టు 2 into 6 is 12 hours. 15 into 2 అంటే 30 minutes. ఇందులో నుంచి మనం 2C మైనస్ చేస్తే దట్ ఈస్ 4 hours 15 minutesని మైనస్ చేస్తే మనకి 2W వాల్యూ వచ్చింది అనమాట. దట్ ఈస్ 12 minus 4 is 8 hours. 30 minus 15 అంటే 15 minutes. సో 8 hours 15 minutes టైం పట్టిద్ది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ టైమ్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ 953 meter లాంగ్ ట్రైన్ టు క్రాస్ 532 meter లాంగ్ టనల్ ఇఫ్ ద ట్రైన్ ట్రావెల్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 54 km/h. సో 953 లెంత్ ఉన్న ట్రైన్ 532 లాంగ్ టనల్ని క్రాస్ చేసి వెళ్ళటానికి 54 స్పీడ్తో ఎంత టైం తీసుకుంటుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఇక్కడ డిస్టెన్స్ ట్రైన్ లెంత్ని టనల్ లెంత్ని యాడ్ చేయాలి. సో 953 + 532 చేస్తే 3 + 2 అంటే 5, 5 + 3 అంటే 8, 9 + 5 అంటే 14. సో 1485 అనేది మనకి టోటల్ డిస్టెన్స్ వస్తుంది. ఈ డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్ 54 అన్నారు కదా, km/h ఉన్నారు కాబట్టి మనం m/s కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేయాలి. ఈ డివైడ్ బై 18 ఇక్కడికి వెళ్ళి మనకి మల్టిప్లై అయ్యిద్ది. సో ఇప్పుడు 18 ones 18, 18 3s is 54, 5 ones 5 2s 10, 5 9s 45, 5 7s 35. సో 297 డివైడెడ్ బై 3 వచ్చింది. 3 ones 3 9s 27, అగైన్ 3 9s 27. సో టైం అనేది మనకి 99 seconds తీసుకుంటుంది అనమాట ట్రైన్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, అనుష్క ఇన్వెస్టెడ్ సమ్ ఆఫ్ 6,400 rupees at 5% per annum compound interest compounded annually. If she received an amount of 7,056 rupees after n years, the value of n is. సో అనుష్క 6,400 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఆమెకి కొన్ని ఇయర్స్ తర్వాత అమౌంట్ అనేది సమ్ అనేది 7,056 రూపీస్కి చేంజ్ అయింది. సో మనల్ని ఈ ఎన్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 5%ని 1/20 రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనం సమ్ అండ్ అమౌంట్కి రేషియో చూద్దాం. సమ్ వచ్చేసి 6,400, అమౌంట్ ఏమో 7,056. సో నౌ 8 8s is 64, ఈ 2 zeros as it is. Again 8 8s 64 carry 6, again 8 8s is 64, 1 carry, 8 2 16. సో ఇప్పుడు 2తో డివైడ్ చేస్తే 2 4s 8 కదా. అగైన్ 2 4s 8, 2 4s 8, 2 1s 2. సో మనకి ఇక్కడ 400:441 వస్తుంది. 400ని 20 స్క్వేర్ లాగా అండ్ 441ని 21 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు కదా. అంటే 20 స్క్వేర్ 21 స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ 1/20 అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో స్క్వేర్ వచ్చింది కాబట్టి నంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది మనకి 2 years అయింది. సో 2 yearsలో 6,400 అనేది 7,056 లాగా కన్వర్ట్ అయింది అనమాట. అమౌంట్ చేంజ్ అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 8 numbers is 20, ద యావరేజ్ ఆఫ్ 5 numbers is 13, ద యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ 3 numbers is. సో 8 numbers యావరేజ్ 20 అయితే 5 numbers యావరేజ్ 13, రిమైనింగ్ 3 numbers యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 8 numbers యావరేజ్ ఇస్ 20, 5 numbers యావరేజ్ 13. సో మనకు కావాల్సింది 3 numbers యావరేజ్ ఎంత అని. సో మనము 5 numbers యావరేజ్ కూడా 20 అని, 3 numbers యావరేజ్ కూడా 20 అని చెప్పి అజ్యూమ్ చేసుకుంటే ఇప్పుడు 20 కన్నా 13 అనేది ఎంత లెస్ ఉంది, 7 లెస్ ఉంది. 7 ఎన్ని వాల్యూస్ మీద లెస్ ఉంది, 5 వాల్యూస్ మీద. సో 7 × 5 చేయాలి. ఇక్కడ లెస్ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ వచ్చే 3 numbers ఈ లెస్ వాల్యూ కవర్ అయిపోవాలి కదా. సో అందుకని ఇక్కడ యాడ్ చేస్తామన్నమాట. 7 × 5 ఈజ్ 35. 35 యాడ్ చేసి ఈ 35ని రిమైనింగ్ 3 numbers ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డివైడెడ్ బై 3 చేస్తే 3 1s 3, అగైన్ 3 1s 3, 2 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 3 6 18. సో 20 + 11.6 అంటే
31.6 సమ్ వాల్యూ వస్తుంది కదా. సో మనకి 3 నంబర్స్ యావరేజ్ అనేది 31.6 వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 31.67. నెక్స్ట్, ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ వాస్ 1,30,000. It increased by 15% in the first year and increased by 20% in the second year. Its population after 2 years is. సో ఒక విలేజ్లో పాపులేషన్ 1,30,000 ఉంటే ఫస్ట్ ఇయర్ 15% ఇంక్రీజ్ అయ్యారు, సెకండ్ ఇయర్ 20% ఇంక్రీజ్ అయ్యారు. సో ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత విలేజ్లో ఎంతమంది ఉన్నారో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇనీషియల్గా 1,30,000 ఉన్నారు కదా, ఇందులో 15% ఇంక్రీజ్ అయ్యారు అంటే 115/100. నెక్స్ట్ 20% ఇంక్రీజ్ అయ్యారు 120/100. ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ ఈ 20 అండ్ ఈ 20 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి 13 ఇంటూ 115ని 23 ఇంటూ 5లా రాసుకోవచ్చు కదా. అండ్ నెక్స్ట్ 120. సో 5 ఇంటూ 12 ఈజ్ 60. ఈ జీరో హ్యాజ్ ఇట్ ఈస్. సో 600 వచ్చింది. ఇంటూ 3 ఇంటూ 3 అంటే 9 కదా, 9 ఇంటూ 6 అంటే 54. సో మనకి లాస్ట్ 3 డిజిట్స్ అనేది 400 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 400 అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. నెక్స్ట్, ద స్మాలెస్ట్ 1 digit number to be added to the 6 digit number 459039 so that it is completely divisible by 11 is. సో ఇక్కడ ఈ నెంబర్కి 1 digit యాడ్ చేస్తే అప్పుడు ఈ నెంబర్ అనేది 11తో డివైడ్ అయింది. ఆ డిజిట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. నంబర్ వచ్చేసి 459039 కదా. సో 11తో డివైడ్ అవ్వాలంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ తీసుకోవాలి. ఫస్ట్ 9 + 0 అంటే 9, 9 + 5 అంటే 14, 14 మైనస్ ఆఫ్ 4 + 9 ఈజ్ 13, 13 + 3 అంటే 16. సో 14లో నుంచి మనం 16 మైనస్ చేస్తే -2 ఉంటుంది. ఈ నెంబర్ మనకి 11తో డివైడ్ అవ్వాలంటే ఆల్టర్నేట్ డిజిట్ సమ్ అనేది మనకి 0కి కానీ 11కి కానీ ఈక్వల్ ఉండాలి. సో ఇప్పుడు -2 వచ్చింది. ఎంత వాల్యూ యాడ్ చేస్తే మనకి 0 వస్తుంది? +2 యాడ్ చేస్తే 0 వస్తుంది కదా. సో మనం యాడ్ చేయాల్సిన డిజిట్ ఈస్ 2. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద యావరేజ్ ఆఫ్ 7 numbers ఈస్ 43. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈస్ డిక్రీస్డ్ బై 3, వాట్ విల్ ద న్యూ యావరేజ్ బి? సో 7 numbers యావరేజ్ అనేది 43 అయితే ఈచ్ నెంబర్, ఈ 7లో ప్రతి నెంబర్ మనకి 3తో డిక్రీజ్ అయితే న్యూ యావరేజ్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈచ్ నెంబర్ 3తో డిక్రీజ్ అయితే మనకి యావరేజ్ అనేది ఏమైంది? యావరేజ్ కూడా 3 డిక్రీజ్ అయింది. అప్పుడు మనకి 40 అనేది న్యూ యావరేజ్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, తృప్తి అండ్ సుహాని ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్ in the ratio 2:6. If total profit is 2,480 rupees, then what is the difference between the profit of Trupti and Suhani? సో ఇక్కడ తృప్తి అండ్ సుహాని ఇద్దరు కలిసి బిజినెస్లో 2:6 రేషియోలో ఇన్వెస్ట్ చేస్తే టోటల్ ప్రాఫిట్ 2,480 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది డిఫరెన్స్, ప్రాఫిట్ షేర్స్లో డిఫరెన్స్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశారు? 2:6 అంటే 6 + 2 ఈజ్ 8. ఈ 8 యూనిట్స్ అనేది మనకి 2,480కి ఈక్వల్ అయితే డిఫరెన్స్ ఎంత అన్నారు. సో 6 - 2 అంటే 4 కదా. ఈ 4 వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 4 1s 4 2s 2 1s 2 1s 2 2 2s 4 2 4s 8 0. సో 1,240 అనేది డిఫరెన్స్ వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈస్ 29791 మీటర్ క్యూబ్, దెన్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఆఫ్ క్యూబ్ ఇన్ మీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇచ్చారు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే క్యూబ్ వాల్యూమ్ మనకి ఏ క్యూబ్ కదా. ఏ క్యూబ్ వాల్యూ ఇక్కడ 29791 అని ఇచ్చారు. సో ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ చూసుకుంటే 29 అని ఉంది. 29 అంటే ఏ క్యూబ్కి దగ్గరగా ఉంది? 27 క్యూబ్కి దగ్గరగా ఉంది కదా. 27 అంటే 3 క్యూబ్. సో ఫస్ట్ డిజిట్ అనేది మనకి 3 ఉంటుంది. 3 తర్వాత ఇక్కడ 1 వచ్చింది. 1 అంటే మనకి 1 క్యూబ్ చేస్తేనే 1 వస్తుంది. సో ఏ క్యూబ్ వాల్యూ ఈజ్ 31 క్యూబ్. 31 క్యూబ్ చేస్తే 29791 వస్తుంది. సో ఏ క్యూబ్ అనేది 31 క్యూబ్ అయితే ఏ వాల్యూ ఎంత వస్తుంది? 31 వస్తుంది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6 × a². 6 × a² అంటే 31 స్క్వేర్. 31 స్క్వేర్ అంటే 961. 961 × 6 చేస్తే 6 1s ఈజ్ 6, 6 6 ఈజ్ 36, 6 9s 54 + 3 అంటే 57. సో 5766 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి.
నెక్స్ట్, a 976 meter long train crosses man walking at a speed of 3.5 km per hour in the opposite direction in 18 seconds. What is speed of the train? సో ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఇచ్చారు. 3.5 స్పీడ్తో వస్తున్న మ్యాన్ని 976 మీటర్ లాంగ్ ఉన్న ట్రైన్ 18 సెకండ్స్లో క్రాస్ చేసి వెళ్ళిపోతుంటే ట్రైన్ స్పీడ్ అనేది ఎంత వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ అంటే ట్రైన్ లెంత్, దట్ ఈస్ 976 మీటర్స్ అనేది డిస్టెన్స్ అయింది. స్పీడ్ వచ్చేసి 3.5 మ్యాన్ స్పీడ్ ప్లస్ ట్రైన్ స్పీడ్. సో ఇక్కడ స్పీడ్ అనేది యాడ్ అయింది బికాస్ ఆపోజిట్ డైరెక్షన్లో కదా ఇక్కడ ట్రావెల్ అవుతుంది. సో అందుకని ప్లస్ తీసుకున్నాం. ఇంటూ 5/18ని మనం మల్టిప్లై చేయాలి బికాస్ ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో స్పీడ్ ఉంది కాబట్టి మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేసి ఇంటూ టైం అనేది మనకి 18 సెకండ్స్ ఇచ్చారు. సో ఇంటూ 18 చేస్తే ఈ 18 క్యాన్సిల్ అయిపోయింది. 5 ones 5 5, 5 9s 45, అగైన్ 5 5s 25, 1 తీసుకొని మనం 0 యాడ్ చేసుకుంటే 5 2s 10. 195.2లో నుంచి 3.5 ప్లస్ ఎక్స్ అని వచ్చింది. అంటే 195.2లో నుంచి 3.5ని మైనస్ చేస్తే ఎక్స్ వాల్యూ అప్పుడు మనకి 12 - 5 అంటే 7. నెక్స్ట్ 4 - 3 అంటే 19. సో పాయింట్ అనేది 1 డిజిట్ ముందు తీసుకుంటే 191.7 వస్తుంది మనకి ట్రైన్ స్పీడ్. సో ఇక్కడ అప్రాక్సిమేట్గా మనకి 191.6కి ఈక్వల్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇంటూ ఉలా ఫ్రాక్షన్. సో ఇక్కడ మనకి వాల్యూ ఇచ్చారు. ఈ వాల్యూని ఉలా ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయమన్నారు. ఫస్ట్ టోటల్ వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది కదా. 1 డివైడెడ్ బై బార్ అనేది ఎన్ని డిజిట్స్ మీద ఉంది? 1 డిజిట్ మీద ఉంది. సో 1 × 9 రాసుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మీద బార్ లేదు? 2 డిజిట్స్ మీద లేదు కాబట్టి 2 × 0 యాడ్ చేసుకోవాలి. ప్లస్ టోటల్ వాల్యూ ఇస్ 1. 1 డివైడెడ్ బై బార్ ఇక్కడ 2 డిజిట్స్ మీద ఉంది కదా. సో 2 × 9 రాయాలి. ప్లస్ ఇక్కడ వాల్యూ వచ్చేసి 1 డివైడెడ్ బై బార్ అనేది ఓన్లీ 1 డిజిట్ మీద ఉంది కాబట్టి 1 × 9 రాయాలి. సో ఇక్కడ మనకి 999 అండ్ 9కి ఎల్సిఎం వచ్చేసి 9900 వస్తుంది కదా. 9900 ఎల్సిఎం వస్తే ఇప్పుడు ఇక్కడ ఇంటూ 11 చేస్తే 9900 వస్తుంది. సో 11 ప్లస్, సో 99 ఉంది ఇంటూ 100 చేయాలి. 100 ప్లస్ ఇక్కడ ఓన్లీ 9 ఉంది కాబట్టి ఇంటూ 11 ఇంటూ 100 చేయాలి. సో 11 × 100 అంటే 1100 ఈక్వల్ టు 1100 ప్లస్ 100 అంటే 1200. 1200 ప్లస్ 11 అంటే 1211 డివైడెడ్ బై 9900. సో మన ఆన్సర్ వచ్చేసి 1211 డివైడెడ్ బై 9900. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. ద గివెన్ పై చార్ట్ షోస్ ద నంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ హైదరాబాద్ జిమ్ఖానా క్లబ్ ఆఫ్ various age groups. If 24% of the total members in the age group 18 to 30 are aged 21 years or below, find the members in the age group 18 to 21. సో ఇక్కడ మనకి టోటల్ మెంబర్స్ 62,500 అని ఇచ్చారు. ఇందులో 18 to 30 బిలో 18 to 30 ఎంతమంది ఉన్నారు? 14% ఉన్నారు. ఈ 14%లో 24% ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో 62,500లో 14% ఫైండ్ అవుట్ చేస్తే మనకి 18 to 30 ఏజ్ గ్రూప్ పీపుల్ వస్తారు. ఇందులో 24% ఎంత అని మనల్ని అడుగుతున్నారు. ఈ 2 zeros క్యాన్సిల్. 25 4s is 100. 25 25 is 625. సో 4 1s 4 6 is 24. 25 into 6 చేస్తే 25 into 6 అంటే 150. 150 ఇంటూ ఇక్కడ 14 ఉంది. సో ఇప్పుడు మనం ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ ఇలా ఉంచేసి 15 into 14 ఉంది కదా. సో 15 into 14 అంటే ఫస్ట్ 14 into 14 చేయాలి. 14 into 14 అంటే 196. ఇందులో అగైన్ 14 యాడ్ చేస్తే ఇప్పుడు మనకి 210 వస్తుంది. సో 2100 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ ఏ దగ్గర 2100 ఉంది. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ వేరీస్ ఇన్వర్స్లీ హ్యాస్ y³ - 1 అండ్ ఈజ్ ఈక్వల్ టు 8 వెన్ y ఈజ్ 3, ఫైండ్ x వెన్ y ఈజ్ x. సో ఇక్కడ x అనేది y³ - 1కి ఇన్వర్స్గా వేరీ అవుతుంది అన్నారు. సో x ఈజ్ ఇన్వర్స్లీ వేరియబుల్ టు y³ - 1. ఇప్పుడు ఈ ఇన్వర్స్లీని తీసేయడానికి మనము కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి.
దట్ ఈస్ x ఈక్వల్ టు k డివైడెడ్ బై y క్యూబ్ మైనస్ 1. ఇక్కడ ఇచ్చింది x ఈజ్ 8 వెన్ y ఈజ్ 3 అన్నారు. సో x ఈజ్ 8 వెన్ y ఈజ్ 3. y ఈజ్ 3 అంటే 3 క్యూబ్ అంటే 27 కదా, 27 మైనస్ 1. సో k వాల్యూ ఇక్కడ మనకి 26 ఇంటూ 8 వచ్చింది. 26 ఇంటూ 8 అంటే 26 ఇంటూ 8 ఈజ్ 208. k వాల్యూ 208 వచ్చింది. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది x వెన్ y ఈజ్ k. సో x ఈజ్ ఈక్వల్ టు k వచ్చేసి 208 డివైడెడ్ బై 6 క్యూబ్ అంటే 6 అంటే y అంటే 6 కాబట్టి 6 క్యూబ్. 6 క్యూబ్ ఈజ్ 216 మైనస్ ఆఫ్ 1 దట్ ఈస్ 208 బై 215 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద రిమైండర్ వెన్. సో ఇక్కడ వాల్యూ ఇచ్చారు, ఈజ్ డివైడెడ్ బై 24 అన్నారు. సో ఫస్ట్ ఆ వాల్యూ రాసుకుంటే 49 ఇంటూ 51 ఇంటూ 54 ఇంటూ 37 ఇంటూ 123. ఈ టోటల్ వాల్యూని మనం 24తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 24 ఇంటూ 2 ఈజ్ 48 కదా, సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా 1 ఉంటుంది. 1 ఇంటూ 24 ఇంటూ 2 48. సో 51 అనేది 48 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది, 3 ఎక్స్ట్రా ఉంది. సో 3 అగైన్ సేమ్ 24 ఇంటూ 2 ఈజ్ 48. రిమైనింగ్ ఇక్కడ మనకి 6 ఉంటుంది, 6. నెక్స్ట్ 24 వన్స్ ఈజ్ 24. ఎక్స్ట్రా ఎంత ఉంటుంది, 24లో నుంచి 37లో నుంచి 24 మైనస్ చేస్తే 13 అనేది మనకి ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ 24 ఇంటూ 5 అంటే 120 కదా, సో ఇక్కడ 123 ఉంది అంటే 3 అనేది ఎక్స్ట్రా. నెక్స్ట్ 1 ఇంటూ 3 ఈజ్ 3. 3 ఇంటూ 6 ఈజ్ 18. 18 ఇంటూ 3 చేస్తే మనకి 54 వస్తుంది. 54 ఇంటూ ఈ 13 యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటే ఇప్పుడు 54ని 24తో డివైడ్ చేస్తే అగైన్ 24 ఇంటూ 2 ఈజ్ 48 వస్తుంది. రిమైండర్ ఇక్కడ మనకి 6 వస్తుంది. సో 13 ఇంటూ 6 ఈజ్ 78 కదా. ఇప్పుడు 78ని 24తో డివైడ్ చేస్తే 24 వన్స్ 24, 24 3తో మనకి 24 3 72 కదా. సో రిమైనింగ్ ఎంత వస్తుంది, 6 వస్తుంది. 6 అనేది రిమైండర్ అనమాట. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 400 guavas were bought at 1420 rupees per 100 and were sold at a profit of 820 rupees. Find the selling price per dozen of guavas. సో 400 guavasని తీసుకొచ్చారు. 100 guavas వచ్చేసి 1420 రూపీస్ అయితే ఈ టోటల్ 400 guavasని 820 రూపీస్ ప్రాఫిట్కి అమ్మితే పర్ డజన్ మనకి ఎంత పడిందో సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ చూద్దాం. 1420 అనేది 100 guavasది కాస్ట్ ప్రైస్. ఇక్కడ తెచ్చింది 400 కదా, సో ఇంటూ 4 చేస్తే 4 ఇంటూ 2 ఈజ్ 8. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. 4 ఇంటూ 4 అంటే 16. 4 ఇంటూ 1 ఈజ్ 4 ప్లస్ 1 అంటే 5. సో 5680 అనేది టోటల్ కాస్ట్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైస్కి 820 రూపీస్ ప్రాఫిట్ యాడ్ అయ్యి మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ప్లస్ 820 యాడ్ చేస్తే 0 0 6 ప్లస్ 8 ఈజ్ 14 ప్లస్ 1 ఈజ్ 15. 5 ప్లస్ 1 అంటే 6. సో టోటల్ సెల్లింగ్ ప్రైస్ మనకి 400 guavasది 6500 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఈచ్ గువా ఎంతకి సేల్ అయింది. సో అందుకని డివైడెడ్ బై 400 చేయాలి. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే ఈచ్ గువా మనకి 65/4 రూపీస్ పడింది. మనల్ని అడుగుతుంది పర్ డజన్ కదా, అంటే ఇంటూ 12 చేస్తే 4 1s 4 3s is 12, 3 5s 15, 3 6 18 ప్లస్ 1 అంటే 19. 195 రూపీస్ అనేది పర్ డజన్ సెల్లింగ్ ప్రైస్ పడింది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ డ్యూరింగ్ సేల్ Raghav bought a notebook marked for 12 at 25% discount and a pen marked for 75 at 20% discount. How much did he save due to sale? సో ఒక సేల్లో రాఘవ్ 12 రూపీస్కి మార్క్ అయి ఉన్న బుక్ని 25% డిస్కౌంట్కి, 75 రూపీస్కి మార్క్ అయి ఉన్న పెన్ని 20% డిస్కౌంట్కి తీసుకొని వస్తే అతను ఈ సేల్లో టోటల్ ఎంత సేవ్ చేశాడో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. 12 రూపీస్ కదా మార్కెట్ ప్రైస్ ఆఫ్ నోట్బుక్. సో ఇందులో 25% అంటే 25%ని మనం 1/4లా రాసుకోవచ్చు. అగైన్ పెన్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 75 రూపీస్ అంటే ఇందులో 20%ని మనం 1/5లా రాసుకోవచ్చు. సో ఇప్పుడు 4 1s 4 3s is 12, 3 ప్లస్ 5 1s 5 15s is 75. సో 15 ప్లస్ 3 అంటే 18. అతను టోటల్ 18 రూపీస్ సేవ్ చేశారు. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్
A shopkeeper sells an item for 855.4 rupees after giving two successive discounts of 90% and 75% on its market price. Had he not given any discount, he would have earned a profit of 40%. What is the cost price of the item? సో షాప్ కీపర్ టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తారు, 90% అండ్ 75%. ఈ డిస్కౌంట్ ఇచ్చినాక అతనికి సెల్లింగ్ ప్రైస్ 855.4 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఇవ్వకుండా ఉన్నట్టయితే అతనికి ప్రాఫిట్ 40% వచ్చేది. సో ఇప్పుడు మనని కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ కాస్ట్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తేనే కదా మనకి మార్కెట్ ప్రైస్ వచ్చేది. నెక్స్ట్ డిస్కౌంట్ మనకి మార్కెట్ ప్రైస్ మీద ఇస్తారు. సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ 1 వస్తుంది. ఇంకోసారి డిస్కౌంట్ ఇస్తున్నారు కదా, అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ మీద ఇప్పుడు నెక్స్ట్ ఇంకోసారి డిస్కౌంట్ని అప్లై చేస్తున్నారు. సో సెల్లింగ్ ప్రైస్ 1 మీద డిస్కౌంట్ తీసేస్తే నెక్స్ట్ మనకి సెల్లింగ్ ప్రైస్ 2 వస్తుంది. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ 1 క్యాన్సిల్ అయిపోయి కాస్ట్ ప్రైస్కి అండ్ ఫైనల్ సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. సో మనం రేషియో మెథడ్లో సాల్వ్ చేస్తే కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఫస్ట్ ప్రాఫిట్ అనేది 40% వచ్చేది, అంటే కాస్ట్ ప్రైస్ 100 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత ఉండేది 140 ఉండేది. డిస్కౌంట్ ఇవ్వకపోతే ప్రాఫిట్ 40% కదా వచ్చేది. సో అందుకని మార్కెట్ ప్రైస్ 140 ఉంటుంది. నెక్స్ట్ ఈ మార్కెట్ ప్రైస్ మీదే కదా మనకి 90% డిస్కౌంట్ ఇస్తున్నారు, అంటే 100% అనేది మనకి మార్కెట్ ప్రైస్ అనుకుంటే 90% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ ఎంత ఉంటుంది 10% ఉంటుంది. నెక్స్ట్ 75% అనదర్ డిస్కౌంట్ ఇస్తున్నారు. 75%ని మనం 3/4లా రాసుకుంటే 4 అనేది నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే ఇక్కడ 3 డిస్కౌంట్ ఇచ్చేస్తే రిమైనింగ్ మనకి 1 ఉంటుంది. ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్, 2 2s 4, 2 7s 14. సో 2 into 100 అంటే 200 కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ 7 into 1 వచ్చింది అంటే 7. క్వశ్చన్లో మనకి ఈ 7 వాల్యూ అనేది 855.4 రూపీస్ అని అన్నారు. సో ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది 200 అంటే ఎంత అని కదా. సో ఫస్ట్ 7 1s 7, 7 2s 14, అగైన్ 7 2s 14. సో 7 2s 14. సో 122.2 into 200 చేస్తే మనకి వాల్యూ వస్తుంది. పాయింట్ అండ్ 10 క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఇంటూ 2 చేస్తే 2 2s is 4, 2 2s 4, అగైన్ 2 2s 4, 2 1s 2. సో ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేసుకుంటే 24440 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ Suraj covers 598 km in a boat in 39 hours against the stream and he takes 12 hours with the stream. Then find the speed of the stream. సో సూరజ్ 598 కిలోమీటర్స్ని ట్రావెల్ చేయడానికి అగేన్స్ట్ ద స్ట్రీమ్ అయితే 39 hours, విత్ ద స్ట్రీమ్ అయితే 12 hours టైం తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మనల్ని అడుగుతుంది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్టిల్ వాటర్ స్పీడ్ మైనస్ ఆఫ్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, ఈ స్పీడ్ అనేది మనకి అగేన్స్ట్ ద స్ట్రీమ్ వెళ్తుంటే మైనస్ అయింది. సో టోటల్ డిస్టెన్స్ అనేది 598 కదా, 598 డివైడెడ్ బై టైం అంటే 39, ఈ స్పీడ్కి ఈక్వల్ ఉంటుంది. సో విత్ ద స్ట్రీమ్ అంటే స్పీడ్ అనేది యాడ్ అయింది, స్టిల్ వాటర్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ 598, టోటల్ టైం ఇక్కడ 12 hours తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మనకు కావాల్సింది y కాబట్టి సైన్ చేంజ్ చేసి ఎక్స్ని క్యాన్సిల్ చేద్దాం. హోల్డ్ మైనస్ ఆఫ్ వై అంటే మైనస్ ఆఫ్ 2y ఈక్వల్ టు 598 1/39 మైనస్ ఆఫ్ 1/12. సో ఇక్కడ 2 1s 2 2s 4, 2 9s 18, అగైన్ 2 9s 18. మైనస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 299 ఇంటూ ఇక్కడ 39 and 12 ఉంది. సో 39 and 12కి ఎల్సిఎం వచ్చేసి 3 13s ఈజ్ 39 కదా, 3 4s 12. సో 13 into 12 ఈజ్ ఎల్సిఎం, 13 into 12. ఇక్కడ మనకి 39 ఉంది కాబట్టి ఇంటూ 4, 12 ఉంది కాబట్టి ఇంటూ 13 చేస్తే 4 మైనస్ ఆఫ్ 13 వస్తుంది. సో మైనస్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 299 ఇంటూ 13 మైనస్ 4 అంటే మైనస్ ఆఫ్ 9 డివైడెడ్ బై 13 ఇంటూ 12. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. 3 3s 9, 3 4s 12, 13 1s 13, 13 2s 26, క్యారీ 3, 13 3s 39. సో ఇప్పుడు 23 ఇంటూ 3 అంటే 69, 69 డివైడెడ్ బై 4, 4 1s 4 7s 28, 4 2s 8,
4 5 20. సో 17.25 km/h అనేది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Lalit's average earning per month in the first 3 months of a year was 37,096 rupees. In April, his earning was 50% more than the average earning in the first 3 months. If his average earning per month for the whole year is 87,305 rupees, then what will be Lalit's average earning per month from May to December? So Lalit's average earning 3 months ki 37,096 rupees అయితే ఏప్రిల్లో అతను 50% ఎక్కువ ఎర్న్ చేస్తారు యావరేజ్ కన్నా. సో ఇక్కడ మనకి 12 మంత్స్ యావరేజ్ ఇచ్చారు 87,305 అని. 8 మంత్స్ యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 3 మంత్స్ యావరేజ్ ఎంత ఉంది? 37,096 రూపీస్. ఏప్రిల్లో అతను ఈ యావరేజ్ కన్నా 50% ఎక్కువ ఎర్న్ చేశారు. 50% అంటే ఇందులో సగం ఎక్కువ ఎర్న్ చేశారు. సో 37096 డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత ఎక్కువ ఎర్న్ చేశారో మనకు ఆ వాల్యూ వచ్చింది. సో 2 ones 2 2 8s 16, 2 5s 10, 2 4s 8, అగైన్ 2 8s 16. సో 18548ని మనము ఎక్కువ వచ్చింది కదా యావరేజ్ కన్నా. సో ఈ వాల్యూని మనం 4 monthsకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో డివైడెడ్ బై 4 చేస్తే 4 ones 4 4s 16, 4 6 24, 4 3s 12, 4 7s 28, 4,637 రూపీస్ వస్తుంది. సో ఈ వాల్యూ మనం యావరేజ్కి యాడ్ చేస్తే 4637, 6 + 7 అంటే 13, 9 + 1 + 3 14, 9 + 1 10, 10 + 3 అంటే 13, 6 + 1 అంటే 7, 7 + 4 అంటే 11, 3 + 1 అంటే 4. సో 41,733 వచ్చింది. ఈ వాల్యూ మనకి 4 months యావరేజ్కి ఈక్వల్ అయింది. సో 4 months యావరేజ్ 41733 అయితే 8 months యావరేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ 12 months యావరేజ్ మన క్వశ్చన్లో 87,305 రూపీస్ అని ఇచ్చారు. సో ఇప్పుడు 87,305లో నుంచి 41733ని మైనస్ చేస్తే 5 - 3 అంటే ఇక్కడ 2, నెక్స్ట్ 7 వస్తుంది. నెక్స్ట్ 7 - 3 అంటే 6 - 5, నెక్స్ట్ 5. సో నెక్స్ట్ ఇక్కడ 4. సో 45,572 వస్తుంది. ఇక్కడ 4 ones 4 2s 1:2 రేషియోలో ఉంది కదా. 2 units అనేది 45,572 అయితే 1 unit మనకి 2 2s 4, అగైన్ 2 2s 4, 2 7s 14, 2 8s 16, 2 6 12. సో 22,786 రూపీస్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ వాల్యూ మనం ఇందులో యాడ్ చేస్తే 6 + 5 అంటే 11, 8 + 1 అంటే 9, నెక్స్ట్ 7 + 3 అంటే 10, నెక్స్ట్ 7 + 3 అంటే 10 చేసాం కదా. నెక్స్ట్ 7 + 2 + 1 అంటే 10 కదా, 0 క్యారీ 1, 8 + 2 is 10, 10 + 1 అంటే 11. సో ఇక్కడ మనకి 11,0091 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ మనకి వాల్యూ ఇచ్చారు 76 76 76 76 అనేది బేస్ కామన్ కదా. సో మనం 76ని ఏ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటే a⁻−15 డివైడెడ్ బై a⁻4 ఇంటూ a⁻−5 అని ఉంది. సో ఇక్కడ a⁻4 ఉంది కదా. సో ఈ వాల్యూని మనం న్యూమరేటర్లోకి తీసుకొని వస్తే a⁻−15 ఇంటూ a⁻−4 అవుతుంది, ఇంటూ a⁻−5. సో ఇప్పుడు మనం ఈ టోటల్ వాల్యూస్ని యాడ్ చేస్తే -15 - 4 అంటే -19, -19 - 5 అంటే -24. సో a⁻−24 అనేది మనకి ఆన్సర్ వస్తుంది. ఏ అంటే 76 కాబట్టి 76⁻24 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 4 liters of paint was required to paint the surface of a solid sphere. If 4 identical pieces were made of the solid sphere, then how many liters of paint would be required to paint all the surfaces of these pieces? సో ఇక్కడ ఒక స్పియర్ని పెయింట్ చేయడానికి 4 liters పెయింట్ పట్టింది. సో ఇప్పుడు ఈ స్పియర్ని 4 ఐడెంటికల్ పీసెస్లో కట్ చేస్తే ఎంత పెయింట్ పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్పియర్ని పెయింట్ చేయడానికి అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ కదా. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ అంటే 4πr². ఈ 4πr²ని పెయింట్ చేయడానికి మనకి 4 liters ఆఫ్ పెయింట్ అనేది యూస్ చేశారు. ఇప్పుడు స్పియర్ని 4 పీసెస్లోకి కట్ చేస్తే ఇలా కనపడుతుంది కదా మనకి. 4 పీసెస్లోకి కట్ చేస్తే అంటే
ఆరెంజ్ ఒక పీస్, బ్లూ ఒక పీస్, రెడ్ ఒక పీస్, ఎల్లో ఒక పీస్. సో ఇక్కడ 4 పీసెస్ అనేది మనకి ఫామ్ అయింది. ఈచ్ పీస్ని మనం ఇలా చూసుకుంటే ఇక్కడ ఒక హాఫ్ సర్కిల్ ఫామ్ అయింది కదా, ఇక్కడ ఇంకో హాఫ్ సర్కిల్ ఫామ్ అయింది. సో ఇలాంటి 2 హాఫ్ సర్కిల్స్ని జాయిన్ చేస్తే మనకి ఇక్కడ ఫుల్ సర్కిల్ వస్తుంది కదా. ఈ రెడ్లో హాఫ్, ఎల్లోలో హాఫ్, ఇలాగా మనకి బాటంలో ఒక సర్కిల్ వస్తుంది అండ్ బ్లూ అండ్ ఆరెంజ్ని కలిపితే ఇంకో సర్కిల్ వస్తుంది. సో టాప్లో ఒక సర్కిల్, బాటంలో ఒక సర్కిల్, టోటల్ మనకి ఇక్కడ 2 సర్కిల్స్ వస్తున్నాయి. ఈచ్ సర్కిల్ ఏరియా ఎంత? పై ఆర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి 2 సర్కిల్స్ వచ్చినాయి. సో 2πr². అగైన్ వర్టికల్గా చూసుకుంటే బ్లూలో హాఫ్, రెడ్లో హాఫ్, ఇలా ఒక సర్కిల్ ఫామ్ అయింది కదా. సేమ్ ఇక్కడ ఆరెంజ్లో ఒక హాఫ్, ఎల్లోలో ఒక హాఫ్. సో ఇక్కడ కూడా మనకి ఇంకో సర్కిల్ ఫామ్ అయింది. సో టోటల్ ఇక్కడ మనకి సర్కిల్ ఏరియా πr² కాబట్టి 2 సర్కిల్స్ అంటే 2πr². టోటల్ ఎంత అయింది? 2πr². 2πr² అంటే 4πr². సో ఒక 4πr²ని పెయింట్ చేయడానికి 4 లీటర్స్ పడితే ఇంకో 4πr²ని పెయింట్ చేయడానికి 4 లీటర్స్ పడుతుంది కదా. సో 4 + 4 అంటే టోటల్ మనకి 8 లీటర్స్ ఆఫ్ పెయింట్ అనేది యూస్ చేయాల్సి వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈసారి ఎప్పుడైనా కానీ మీకు స్పియర్ని 4 ఐడెంటికల్ పీసెస్లో కట్ చేశారు అనగానే ఈ ఇమేజ్ అనేది మీకు మైండ్లోకి రావాలన్నమాట. ఈ ఇమేజ్ మీకు మైండ్లోకి రావాలి. నెక్స్ట్, sum when invested at 20% simple interest per annum amounts to 2,400 rupees after 3 years. What is the simple interest on the same sum at the same rate in 1 year? సో ఒక సమ్ని 20% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇన్వెస్ట్ చేస్తే 3 ఇయర్స్ తర్వాత అమౌంట్ అనేది మనకి 2,400 రూపీస్ వస్తుంది. సో ఫస్ట్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత వస్తుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ సమ్ 100 రూపీస్ అనుకుందాం. ఇందులో మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 20% ఇంట్రెస్ట్ 3 ఇయర్స్కి. సో 20 × 3 చేస్తే 60% ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అమౌంట్ ఇప్పుడు మనకి ఎంత అయింది? 100 + 60 అంటే 160% అయింది. క్వశ్చన్లో మనకి ఈ 160 వాల్యూ 2,400 అని చెప్పించారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది 1 ఇయర్ ఇంట్రెస్ట్. 1 ఇయర్ ఇంట్రెస్ట్ అంటే 20 × 1 చేస్తే 20% కదా. సో ఈ 20 వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. 20 1s 20, 28 is 160, 8 1s 8 3s 24, ఈ 2 zeros యాడ్ చేస్తే మనకి 300 అనేది 1 ఇయర్ ఇంట్రెస్ట్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్మాలెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్స్ అమాంగ్. సో ఇక్కడ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్స్ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాము. 6/7 అని ఉంది. 6 1s 6 1 6. సో 1/1.1 ఉంటుంది. 0 యాడ్ చేస్తే 616 సమ్ వాల్యూ. నెక్స్ట్ 4/8, 4 1s 4 2s. సో ఇక్కడ మనకి 1/2 వస్తుంది. నెక్స్ట్ 32/39, 32 1s అగైన్ 32 1s. 1/1 పాయింట్ రిమైనింగ్ 7 ఉంటుంది కదా. 0 యాడ్ చేస్తే 32 2s is 64. సో 2 సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 25/27, 25 1s 25 1s. 1 పాయింట్ రిమైనింగ్ 2 ఉంటుంది. సో 0 తీసుకొని 2 zeros యాడ్ చేస్తే 25 8s is 200. సో ఇక్కడ మనకి 1/1.08 వస్తుంది. మనల్ని డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అన్నారు. స్మాలెస్ట్ అంటే ఇక్కడ డినామినేటర్ ఏదైతే హైగా ఉంటుందో అదే మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అయింది. సో ఇక్కడ డినామినేటర్ 2 అనేది హైయెస్ట్ వాల్యూ కాబట్టి మనకి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 4/8 అయింది. 4/8 అంటే 1/2నే కదా. సో 1/2. నెక్స్ట్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ అనేది లెస్ ఉండాలి. సో కంపేర్ చేస్తే 1.1 అండ్ 1.08లో ఈ వాల్యూ మనకి తక్కువ కదా. సో అందుకని మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్ వచ్చేసి 25/27 అయింది. సో ఇప్పుడు 27 and 2కి ఎల్సిఎం తీసుకుంటే 54 వస్తుంది. డివైడెడ్ బై 25 × 2 ఈజ్ 50 మైనస్ ఆఫ్ 27. సో 50లో నుంచి మనం 27ని మైనస్ చేస్తే మనకి 23 వస్తుంది. 23/54 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. నెక్స్ట్, by selling an article at 4/10 of its actual selling price, Nirbhay incurs loss of 17%. If he sells it at 88% of its actual selling price, then the profit percentage is. సో ఇక్కడ 4/10 ఆఫ్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతుంటే నిర్భయ్కి 17% లాస్ వస్తుంది. ఇప్పుడు 88% ఆఫ్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్కి అమ్మితే ప్రాఫిట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అండ్ న్యూ సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే 4/10 ఆఫ్ యాక్చువల్ అన్నారు. అంటే 10 అనేది యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్ అయితే
4 అనేది న్యూ సెల్లింగ్ ప్రైస్ అయింది. ఇప్పుడు ఈ న్యూ సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతుంటే 17% లాస్ వచ్చింది అన్నారు. సో ఇక్కడ మనకి 4 అనేది 83%కి ఈక్వల్ అయితే యాక్చువల్ సెల్లింగ్ ప్రైస్లో 88% ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. 88% అంటే 880 డివైడెడ్ బై 100, ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు ఇంటూ 88/10 అనేది ఎంత పర్సెంట్కి ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 4 1s 4 2s 8 4 2s 8 2 1s 2 5s 10 83 ఇంటూ 11 అంటే 83 ప్లస్ అగైన్ 83 రాస్తే ఇక్కడ మనము 3 8 ప్లస్ 3 అంటే 11 8 ప్లస్ 1 అంటే 9 913 డివైడెడ్ బై 5 చేయాలి. 5 1s 5 1s ఈజ్ 5 5 8s 40 5 2s 10 5 6 30. సో 182.6% వస్తుంది. 182.6% అంటే మనకి కావాల్సింది ప్రాఫిట్ కదా. సో 100ని మైనస్ చేస్తే 82.6 ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఆప్షన్ అనేది టైపింగ్ ఎర్రర్ ఉంది, 82.6 ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, గివన్ దట్ 69:0.07 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, 69:0.67 ఈజ్ ఈక్వల్ టు వై and x power z is equal to y power 7, then the value of z close to is. సో ఇక్కడ x వాల్యూ ఇచ్చారు, y వాల్యూ ఇచ్చారు. x ఈజ్ ఈక్వల్ టు y అన్నారు, x పవర్ z ఈజ్ ఈక్వల్ టు y పవర్ 7 అన్నారు కదా. సో ఇక్కడ పవర్స్ చూద్దాం. 0.07 ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు 0.67 ఇంటూ 7. సో 717, ఇక్కడ కూడా 717 చేస్తే 0.01 వస్తుంది. పాయింట్ని క్యాన్సిల్ చేసేద్దాం. 2 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది కదా, సో అందుకని 2 సైడ్స్ పాయింట్ని క్యాన్సిల్ చేసేస్తే జెడ్ వాల్యూ మనకి ఇప్పుడు 67 వస్తుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్, ఉత్సవి ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 2000 at 15% per annum compound interest compounded annually. If she received an amount of 2645 rupees after n years, the value of n is. సో సమ్ ఇక్కడ 2000 ఇన్వెస్ట్ చేస్తే 15%కి మనకి అమౌంట్ 2645 రూపీస్ అయింది ఎన్ ఇయర్స్కి. ఈ ఎన్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేద్దాం. సమ్ అండ్ అమౌంట్కి ఫస్ట్ రేషియో చూస్తే 2000:2645. సో నౌ 5తో డివైడ్ చేస్తే 5 4s 20 కదా. ఇక్కడ కూడా 5 5s 25, 5 2s 10, 5 9s 45. సో 400ని మనం 20 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు అండ్ 529ని 23 స్క్వేర్ లాగా రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు మనకి 2 ఇయర్స్ స్క్వేర్ అయింది కాబట్టి 2 ఇయర్స్లో ఈ సమ్ అనేది మనకి 2645 అమౌంట్ లాగా కన్వర్ట్ అయింది. సో ఎన్ వాల్యూ ఇక్కడ మనకి 2 ఇయర్స్ వచ్చింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియరికల్ బౌల్ ఈజ్ 1232 సెంటీమీటర్ స్క్వేర్. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద బౌల్. సో ఇక్కడ మనకి కర్వ్ సర్ఫేస్ ఏరియా అనేది 1232 అయితే వాల్యూమ్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పెరికల్ బౌల్ అంటే సిఎస్ఏ ఏమైంది 2πr² కదా. ఈ వాల్యూ మనకి 1232 అన్నారు. సో ఇప్పుడు ఆర్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. r² ఈజ్ ఈక్వల్ టు 1232 డివైడెడ్ బై 2 ఇంటూ 22/7. సో ఇక్కడ 7 రాస్తే 11 2s is 22, 11 1s 11, అగైన్ 11 1s 11, 11 2s 22. సో ఇక్కడ మనకి 112 ఇంటూ 7 వచ్చింది. 2 ఇంటూ 2 అంటే 4 కదా. 4 2s 8, క్యారీ 3, 4 8s 32. సో మనకి r² అనేది 28 ఇంటూ 7 వచ్చింది. 28 అంటే 7 ఇంటూ 4 అంటే 28 కదా, ఇంటూ 7. సో ఇక్కడ మనకి r² 7 ఇంటూ 7 ఇంటూ 4 వస్తే r వాల్యూ ఎంత వస్తుంది 1 times 7 అగైన్ 1 times 2. సో r ఈజ్ 14 సెంటీమీటర్స్ అని వచ్చింది. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది వాల్యూమ్ ఆఫ్ ద బౌల్ ఎంత అని. సో హెమిస్పియర్ది వాల్యూమ్ వచ్చేసి 2/3 πr³. 2/3 ఇంటూ పై అంటే 22/7, r³ అంటే 14 ఇంటూ 14 ఇంటూ 14. సో 7 1s 7 2s 14. సో ఇక్కడ 22 ఇంటూ 2 ఇంటూ 2 ఉంది కదా. ఫస్ట్ 14 ఇంటూ 14 చేస్తే 196, 196 ఇంటూ 22 ఇంటూ 4. ఇక్కడ 2 ఇంటూ 2 4 కాబట్టి 22 ఇంటూ 4 చేస్తే 88 వస్తుంది. హోల్ డివైడెడ్ బై మనకి 3 ఉంది. నౌ 196 ఇంటూ 8 చేద్దాం, బికాస్ 11 ఇంటూ 8 అంటే 88 కదా. సో 196 ఇంటూ 8 చేస్తే 8 6 is 6 8s 48, 8 9 72 ప్లస్ 4 అంటే 76, 8 1s 8,
ప్లస్ 7, 8 1s 8 ప్లస్ 7 అంటే 15. 1568ని ఇంటూ 11 చేస్తే 1 డిజిట్ వదిలేసి యాడ్ చేయాలి. 1568. సో ఇప్పుడు మనకి టోటల్ 8 అండ్ 6 ప్లస్ 8 అంటే 14. 6 ప్లస్ 6 12. 5 ప్లస్ 2 7. ఇక్కడ 1. సో 17248 వస్తుంది. ఈ 17248ని మనం 3తో డివైడ్ చేయాలి కదా. సో 17248 డివైడెడ్ బై 3 చేస్తే 3 1s 3 5s 15, 3 7s 21, 3 4s 12. సో 3 9s 27. 0.0 తీసుకుంటే ఇక్కడ 333 వస్తుందన్నమాట. సో 5749.33 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సింప్లిఫై ద ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి సింప్లిఫై అని చెప్పారు. ఫస్ట్ ఫ్లవర్ బ్రాకెట్ ఉంది కదా, ఈ వాల్యూని సాల్వ్ చేద్దాం. -0.4 ప్లస్ 4.6 హోల్ స్క్వేర్ అన్నారు. సో 46 స్క్వేర్ అంటే 2116 వస్తుంది. సో 4.6 హోల్ స్క్వేర్ అంటే 21.16 ప్లస్ 2.3 హోల్ స్క్వేర్ 23 స్క్వేర్ అంటే 529 కదా. సో 5.29. ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 21.16ని 5.29ని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 26.45 వస్తుంది. ఇందులో నుంచి 0.4ని సబ్ట్రాక్ట్ చేస్తే టోటల్ మనకి ఇక్కడ 26.05 వస్తుంది కదా. సో ఈ టోటల్ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ 26.05 వచ్చింది. డివైడెడ్ బై 5 ఉంది. సో 5 1s 5 5s 25. 5 2s 10. అగైన్ 5 1s 5. సో మనకి ఇక్కడ 5.21 వచ్చింది. ఇంటూ 100 చేస్తే 521 అనేది మనకి వాల్యూ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఈజ్ లార్జెస్ట్. సో ఇక్కడ మనల్ని లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 5/9 అని ఉంది. 5/9. 5 1s 5. సో 1 డివైడెడ్ బై 1.4 ఉంటుంది కాబట్టి 0 యాడ్ చేస్తే 5 8s 40. నెక్స్ట్ 6 డివైడెడ్ బై 21. 6 1s 6, 6 3s 18. సో 1 డివైడెడ్ బై 3.18 కదా. సో రిమైనింగ్ మనకి ఇక్కడ 3 ఉంటుంది. 0 యాడ్ చేస్తే 6 5s 30. 3.5 వస్తుంది. నెక్స్ట్ 15 డివైడెడ్ బై 73. సో 15 1s 15. 15 4s is 45. సో 1 డివైడెడ్ బై 15 3s 45. రిమైనింగ్ మనకి 73లో 45 పోతే 13 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 15 8s 120 కదా. సో 3.8 సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 18 డివైడెడ్ బై 82. 18 1s 18. అగైన్ 18 4s is 72. సో 1 డివైడెడ్ బై 4. సో ఇక్కడ మనకి 4 సమ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు లార్జెస్ట్ అన్నారు. లార్జెస్ట్ అంటే ఏ డినామినేటర్ అయితే స్మాల్ ఉంటుందో అదే మనకి లార్జెస్ట్. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే 1.8 అనేది స్మాల్ వాల్యూ కదా. సో మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ 5/9. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.